హైదరాబాద్ అమీర్పేటలో జాతీయ యాద హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర పోలిట్ బ్యూరో సమావేశం. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు 33 జిల్లాల అధ్యక్షుని ఎన్నుకోవాలని తీర్మానం చేసిన స్టీరింగ్ కమిటీ సభ్యులు. ముఖ్యంగా స్టీరింగ్ కమిటీ నెంబర్లు: జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్, 2 చిలకల శ్రీనివాస్ యాదవ్, జాతీయ ఉప అధ్యక్షులు 3 కొక్కి దేవేందర్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు చీమల రామకృష్ణ యాదవ్, తెలంగాణ మీడియా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ డిఎస్ యాదవ్, 4 గుడియా శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అవిశెట్టి లక్ష్మీ యాదవ్, రాష్ట్ర మహిళా ఉప అధ్యక్షురాలు గంగుల ఐలేష్ యాదవ్, భూమేష్ యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, రవి యాదవ్, ముడ్డేదుర మల్లేష్ యాదవ్, రమేష్ యాదవ్, రవి యాదవ్, జట్టంగి వెంకట నరసయ్య యాదవ్, కుందేల శ్రీనివాస్ యాదవ్, సింహ యాదవ్, పెగడ రమేష్ యాదవ్. దాడికి నిరసనగా మరి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను మరి జాతీయ యాదవ పోరాట సమితి పూర్తి స్థాయిలో మరి ఏకీభవిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని ఆ ఆపరేషన్ సింధూర్ను అందరం కూడా ముక్త కంఠంతో మరి ప్రధాని మోడీ గారికి అదేవిధంగా అమిత్ షా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పహల్గాం దాడిలో చనిపోయిన మరి అమరవీరులకు మరి జాతీయ యాదవ పోరాట సమితి పోలిట్ బ్యూరో మరి 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుతున్నాను. ఇవాళ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన మరి యాదవుల స్థితిగతులు ఇవాళ తెలంగాణలో ఇవాళ బడుగు బలహీన వర్గాలుగా మిగిలిపోయినాం. ఆ రోజు మరి సువిశాల భారతదేశాన్ని ఏలిన యాదవ రాజులం. మనం ఎవరికి కూడా తక్కువ కాదు. కానీ ఇవాళ మన పరిస్థితి చూస్తుంటే ఇవాళ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుక నెట్టబడి దీనమైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఈ పోలిట్ బ్యూరో సమావేశం తీర్మానం మరి 33 జిల్లాలకు జిల్లా అధ్యక్షులతో పాటు మరి జిల్లా బాడీ, నియోజకవర్గాల బాడీ, అదేవిధంగా మరి మండల స్థాయి వరకు కూడా మరి జాతీయ యాదవ పోరాట సమితి అన్ని బాడీలు వేసుకొని తర్వాత దీని బాధ్యత పోలిట్ బ్యూరో సభ్యులందరిది కూడా ఉంటుంది. ఒకరినొకరు అనుకోకుండా మరి ఈ ఇన్ఛార్జీలుగా ఇచ్చిన వాళ్ళందరూ కూడా మరి కష్టపడి పనిచేసి జాతి కోసం మరి పేరు తెచ్చుకోవాలి. మీరందరూ కూడా నిజంగా మనం చాలా అదృష్టవంతులము. ఈ యాదవ జాతిలో పుట్టినందుకు దేవాది దేవుడు, ఆది దేవుడు, గోకుల వర్ధనుడు మరి శ్రీకృష్ణ భగవానుడి కులంలో పుట్టినాం. నిజంగా కూడా మనం ఎవరికి కూడా తక్కువ కాదు. ఇవాళ మన జాతి బిడ్డలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అట్టడుగున మనం ఉండిపోయినాం. కాబట్టి మనం ఇవాళ తెలంగాణలో మనం ఏమేమి కావాలనేది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 10% రావడం వల్ల మన గ్రూప్ 1, గ్రూప్ 2 విలేజ్ పోటీ చేస్తే మన యాదవ ఓట్లతోటే గెలవలేం. కాబట్టి బీసీ కాన్సెప్ట్ ఎక్కువ చేద్దాం. ఊళ్ళలో పోయినప్పుడు ఇక్కడ ఇది వేరు. కాబట్టి అందరూ కలుపుకొని మనం పోరాటం కట్ట పట్టుకొని దుడుగట్ట పట్టుకొని జంట పడితేనే మన నాయకులు వింటారు. లేకుంటే మనం ఇక్కడ ఎన్ని ముచ్చట్లు చెప్పినా వినరు. ఖబర్దార్ బిడ్డ అనే లెక్కలు మనం బయటకు వెళ్ళాలని కోరుకుంటూ, నేను నాకు 3 బిడ్డలు కొడుకులు ఆర్థికంగా కానీ అన్ని తీరులాగా నేను రిజల్ట్ మా అయిపోయినా అన్ని. కాబట్టి నేను జాతి కోసం నేను అన్న ఇప్పుడు అక్కడ వస్తా అనుకుంటే నేను ఆమె ఎక్కించుకొని పోతున్నాను. ఇక ఎందుకోకదాన్ని నేను నా భార్య జాతి బీసీల కోసం నిరంతరం పోరాటం చేసి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా పోరాటం చేయాలని కోరుకుంటున్నాను. రాముల నాయకత్వంలో, దేవేంద్ర నాయకత్వంలో అందరం పనిచేద్దాం. జై యాదవ్. రాములన్న నాయకత్వం ఏం లేదు. వివిధ అంశాలపై చాలా రోజుల తర్వాత పోలీస్ బ్యూరో
ఏర్పాటు చేసుకున్నాం రామన్న గారి నాయకత్వంలో. ఇవాళ 3-4 అంశాలతో రామన్న చివరికి మనం అందరు సభ్యులు మాట్లాడిన తర్వాత చివరికి మొత్తం దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి ఒక్కొక్క సభ్యుడు మనం మొట్టమొదటి ఈ రాజన్న ప్రసాదం ఇచ్చిన తర్వాత 2 నిమిషాలు మన పహల్గాం దాడి ఘటన 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించి సమావేశం ప్రారంభించుకోవాలని తెలియజేస్తున్నాము. ఫస్ట్ నా తర్వాత మీరు దేవుడు పెట్టి అది చేస్తే అయిపోతుంది. థర్డ్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి నల్గొండ. ఫెయిర్ గా రాయేది ఇవన్నీ ప్రింట్ చేయించి డీటెయిల్ గా అందరికి రాసుకునేటోళ్ళు రాసుకొని పాపకి అన్న సొంటోళ్ళకి ఇద్దాం కానీ అందరు రాసుకుంటారు, అలవాటు కావాలి. నల్లగొండ జిల్లాకు ఇప్పుడు తిరువురు రావన్న అయితే ఇప్పుడు దీనికి రాష్ట్రానికి రాష్ట్ర అది ఏది చెప్పు నీది ఏందో నేను చెప్పను, పెద్ద మనిషి చెప్తున్నాడు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆయన బాధ్యతలు తీసుకున్నాడు. ఆడ జిల్లా అధ్యక్షుడు పెట్టాలి, లేరు అని వాళ్ళు నరసన్న రవన్న మన నాగేశ్వరరావు అన్న వీళ్ళు ఆలోచించి పెట్టారు. ఓకేనా అన్న? జిల్లా మీటింగ్ పెట్టుకొని అక్కడనే ప్రకటించేసి 5 సూర్యాపేట షెడ్యూల్ ఇస్తాం. అలా జిల్లాల మీటింగ్ షెడ్యూల్ ఇస్తాం. ప్రతి 10 రోజులకు ఒక జిల్లా మీటింగ్ ఉంటుంది. సూర్యాపేట పేరు చెప్పారు. తగుళ్ళ జనార్దన్ తగుళ్ళ జనార్దన్ మంచోడే. మొబైల్ నంబర్ ఒక్క నిమిషం. చిన్న మల్లిచ్చుడు అందరికి మళ్ళీ ఇంటికి మల్లిచ్చుడు మల్లిచ్చుడు చందు నంబర్ ఒక్క నిమిషం చెప్తాను. తగుళ్ళ జనార్దన్ నెంబర్ చెప్పు. అదో డోర్ పెట్టు ఏసీ రాదు ఏం రాదు సబ్జెక్ట్ మన సీనియర్ ఏసీ అన్న చూసుకున్నా. ఆ హాల్లో పెట్టుకుంటే ఫ్యాన్లు అన్న వచ్చు, ఫ్యాన్లు కూడా లేకుండా ఫ్యాన్ ఉంటే గంట సేపు కొట్టడం లేకపోతే మీటింగ్ ఎందుకు పెట్టిన తొందరగా తగుళ్ళ జనార్దనే అన్న నెంబర్ చెప్పున్నాయంటే ఏం చెప్తుంది మరి మన బుక్ లో అవైలబుల్ ఉన్నాక అందరికి ఉండాలి. ఆ జిల్లాకు ఎవరు ఇన్ఛార్జ్ పోతారు అందరి దగ్గర అందరు పోలిట్ బ్యూరో సభ్యులకు జిల్లా అధ్యక్షులు నెంబర్ లేకపోతే మన పరువు పోతుంది. 9393 థ్యాంక్ యూ అన్న, నువ్వే మంచిగా మాకంటే. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి. దీనికి ఇది వరకు ఉండే తీసేసినాం మనం. వాడు కొద్దిగా వర్క్ చేయట్లేదు, లేరండి ఆయన. ఆనంద్ వద్దు. ఓకే ఆనంద్ వద్దు. నెక్స్ట్ 7వ పాయింట్. నెక్స్ట్ ఉమ్మడి మహబూబ్ నగర్ లో నాగర్ కర్నూలు జిల్లా. కుందేళ్ల శంకర్ యాదవ్ అధ్యక్షుడు, నాగర్ కర్నూలు జిల్లా. శంకర్ కుందేళ్ల శంకర్ యాదవ్ కరెక్ట్, మంచిగా బాగా చేస్తాడు, మంచిగా చేస్తాడు.
ముందెల్ల శంకర్ యాదవ్ నెంబర్ చెప్పండి. చెప్తా. అరే మాటలు ఎందుకు వస్తున్నాయి మీకు? సైలెంట్ ఉండండి. ప్లీజ్ సైలెంట్. ఆగదు అన్న మాట్లాడు. మీరు ఇప్పుడు దేవన్ను వీళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళు చేస్తాను. శంకర్ నగర్ కర్నూలు జిల్లా 99120360 మలేబు 9912040360 కొద్దిగా పని చేస్తాడు కానీ పుషింగ్ ఇవ్వాలి. పుషింగ్ ఇవ్వకపోతే కష్టం. నెక్స్ట్ వికారాబాద్ జిల్లా అంటే కొద్దిగా గుర్రకి ఇవ్వాలి. మస్తు చేస్తాను అంటే చెప్తాడు. గ్యాస్ పెట్టాలి అన్న. పెండయ్య యాదవ్ మంచోడు. ఈయన మొన్న చాలా మంది పట్టుకోవచ్చు. ఆయన అది బిల్డర్. పూర్తి స్థాయిలో మీకు ఇచ్చే బాధ్యత ఎవరిస్తారు? మీకు ఇచ్చే బాధ్యత జాతి ఇస్తుంది. ఆ జాతి యొక్క గౌరవాన్ని మీరు కాపాడుకోండి. ఇవాళ ఖచ్చితంగా ఉమ్మడి 10 జిల్లాల్లో మరి 33 జిల్లాల్లో కమిటీలు, స్టేట్ బాడీలు, జిల్లా బాడీలు కూడా కంప్లీట్ చేసి సెప్టెంబర్, అక్టోబర్ వరకు హైదరాబాద్లో జింకానా గ్రౌండ్లో పెద్ద ఎత్తున మనం యాదవుల బహిరంగ సభను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో యాదవుల సత్తా ఏందో ఇవాళ ప్రభుత్వానికి మిగతా అన్ని జాతీయ పార్టీలు, అన్ని పార్టీలకు కూడా మన బలం ఏందో తెలియజేయాలని ఈ సందర్భంగా పేర్కొంటూ ఈ అవకాశం ఇచ్చిన పోలిట్ బ్యూరో సభ్యులందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. యాదవ హక్కుల పోరాట సమితి మరి సభ్యులు అందరూ కూడా మరి ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షులు కానీ, పోలిట్ బ్యూరో కానీ, స్టేట్ బాడీ కానీ ఇవాళ అందరం కలిసి మరి 18 జిల్లాల వరకు మనం పాదయాత్ర చేసినాం. మన పాదయాత్ర ఫలించి ఇవాళ యాదవ కార్పొరేషన్ ఇచ్చినట్టే ఇచ్చి మరి నోటికాడ బుక్క మరి తీసుకున్నట్టుగా మరి దానికి బడ్జెట్ను కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లను ప్రకటిస్తలేదు. మరి దానికి విషయంలో మనం సీరియస్గా ఆలోచించి మరి అసెంబ్లీ ముట్టడా ఇంకేదన్నా మనం ఆలోచించి తీర్మానం చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇదే విధంగా 15-18 సంవత్సరాల నుంచి మనం ఇవాళ జాతి కోసం పాటుపడుతున్నాం. ఖచ్చితంగా ఎక్కడ దాడులు జరిగినా యాదవ హక్కుల పోరాట సమితి సభ్యులు ఉంటారు. ఎక్కడ జిల్లాలో యాదవులకు ఏమాత్రం చంపినా, కబ్జా చేసిన, సాంఘిక బహిష్కరణ చేసిన యాదవ హక్కుల పోరాట సమితి సభ్యులందరూ కూడా యాదవులకు అండగా ఉండి వారికి రక్షణ కల్పిస్తారు. అవసరం అంటే కేసులు మీద వేసుకొని కూడా మన సంఘం మరి యాదవ హక్కుల పోరాట సమితి యాదవులకు అండగా నిలుస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మరి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదే విధంగా మన మరి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు కూడా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి మనకు మంత్రి పదవి లేకుండా లేము. ఇవాళ జనాభాలో 16% ఉన్నాం. మరి ఇంత ఎక్కువ సంఖ్యలో ఇవాళ బీసీలలో మనం పెద్ద సామాజిక వర్గం. మరి ఇప్పటి వరకు కూడా మరి మన మంత్రి పదవి లేకపోతే తల తీసేసినట్టు అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా యాదవులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలనే నినాదాన్ని కూడా 3వ డిమాండ్గా మన పోలిట్ బ్యూరో తీర్మానం చేసుకుందాం అనేది చెప్తున్నా. అదేవిధంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలంటే యాదవ కార్పొరేషన్ అనేది ముఖ్యం. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ అది, ఎస్టీ కార్పొరేషన్ అది, బ్రాహ్మణ కార్పొరేషన్ అది, రెడ్డి కార్పొరేషన్ పెట్టేస్తున్నారు. ఇవాళ మొన్న మన గుప్తాల షావుకార్ల కార్పొరేషన్ కూడా ఆల్రెడీ చైర్మన్ పెట్టింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గాంధీ భవన్ పిలిపించి మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ అయినటువంటి మరి
దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి ఇప్పటి వరకు కూడా యాదవ కార్పొరేషన్ కు మరి చైర్మన్ డైరెక్టర్లు పెట్టలే. దానికి మరి ప్రతి ఏటా మరి ప్రతి బడ్జెట్ లో 5,000 కోట్లు పెట్టాలి అన్నారు. ఎందుకోసం అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,000 కోట్లు 2,000 కోట్ల పైచీలకు పోతుంది. 2 లక్షల కోట్ల 2 లక్షల కోట్ల పైమాటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్. మనం అడిగేది ఎంత? 5,000 కోట్లు అడుగుతున్నాం. ఈ రెండో డిమాండ్ కోసం కూడా మనం పోరాటం చేయవలసి ఉంది. ఇవాళ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసినామని చెప్పిండ్రు. దానిది చైర్మన్ డైరెక్టర్లు పెట్టి మరి ప్రతి బడ్జెట్ లో 5,000 కోట్లు కేటాయించాలనేది రెండో డిమాండ్. రాష్ట్రంలో మన పిల్లలు మరి వాళ్ళ లక్షలాదిగా ఇవాళ MBA, MCA, MTech, BTech చేసి రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యం. కాబట్టి మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్ అనేది సంజీవిని లాంటిది. అన్న అవసరమా? తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ యాదవులకు మరి యాదవ కార్పొరేషన్ అనేది వాళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఈడబ్ల్యూ ఎకనామికల్లీ వీక్ ఉన్నారని వాళ్లకు ఉన్నత కులస్తులకు వాళ్ళు ఉన్నదే 2-3% ఉన్నారు. ఏది వీకు అంటే ఎకనామికల్లీ వీక్ గా ఇవాళ ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు అగ్ర కులస్తులకు వాళ్ళు ఉన్నదే 5-6%. అలా ఒక 2% వాళ్ళు పేదోళ్ళు ఉన్నారు. దానికి 10% రిజర్వేషన్ ఇస్తే మనం BCDలో ఉన్న యాదవులము నిజంగా వెనుక్కు నెట్టబడుతున్నాం. సీరియల్ నెంబర్ 33 మన పిల్లలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం కొన్ని డిమాండ్స్ ముందు పెట్టుకుంటున్నాం. నంబర్ 1 ఏంటంటే మరి BCD తెలంగాణ రాష్ట్రంలో BCDలో కేటగిరీలో ఉన్న యాదవులను BCAలో కేటగిరీలోకి చేంజ్ చేయాలనేది మరి చప్పట్ల మధ్య మనం అందరం కూడా ఒకసారి మనం అంగీకరించాలి. ఎందుకంటే BCAలో ఉంటే మనకు చాకలి మంగలి ఆ క్యాస్ట్ ఉంటాయి. మన పిల్లలు బాగుపడతారు. మనకు పిల్లలు అన్ని విధాలుగా మరి ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. BCDలో 33 కులాలు ఉంటే లాస్ట్ కులమే మనం ఈక్వల్ టు FC. కాబట్టి యాదవులను తెలంగాణ రాష్ట్రంలో BCD కేటగిరీ BCD నుంచి కేటగిరీ BCAలోకి చేంజ్ చేయాలనేది మొట్టమొదటి మన పోలిట్ బ్యూరో సమావేశం నిర్ణయించడం జరిగింది. దీనికి ఆమోదం చెందితే మాత్రం మీరందరూ చప్పట్ల ద్వారా